గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ మాత్రమే నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 13th March 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపోర్ట్ గుర్తించండి. మీకు తెలుసు, మార్కెట్లో అనిశ్చితి ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ ఒకసారి మార్కెట్ పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నది. మార్కెట్లో ఎప్పుడైతే అన్సర్టైన్ పోతుందో అప్పుడే మార్కెట్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. కొన్ని కారణాలు ఉన్నాయి. మనకు ఇక్కడ వరల్డ్ పిఈ రేషియో ఉంది. మీకు వరల్డ్ పిఈ రేషియో వస్తే మన ప్రతి కంట్రీ యొక్క పిఈ తెలుస్తుంది. అండ్ అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో, ఈ రేషియో ఎక్కడైతే తక్కువ ఉంటుందో మా ఇన్వెస్టర్ అక్కడనే పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా, యూఎస్ఏలో పిఈ ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ 20-25 మధ్యలో. మిగతా చూస్తే గమనించండి. ముఖ్యంగా చైనా అండ్ బ్రెజిల్లో చాలా తక్కువ ఉంది, 10, 11, ఇటలీలో 11. కాబట్టి ఇన్వెస్టర్స్ పిఈ తక్కువ ఉన్న వాల్యుయేషన్ కంట్రీకి పోయి పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించి మళ్ళీ తిరిగి మన దగ్గరకు వస్తారు ఎప్పుడైతే మన వాల్యుయేషన్ మంచి అందుబాటులో ఉన్నప్పుడు. అది గుర్తించండి. అట్లనే యూఎస్ఏ టారిఫ్స్, ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి అతని యొక్క మాటలను బట్టి అగ్రరాజ్యం కాబట్టి మార్కెట్లో అన్సెట్ ఉంది. ఈవెన్ యూఎస్ఏ మార్కెట్ పతనం అవుతుంది. అదొక కారణం. అట్లనే ఎఫ్ఐ సెల్లింగ్ కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ లాభాలు బుక్ చేశారు కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు. అట్లనే రిటైలర్ సెల్లింగ్ ప్యానిక్ అమ్ముతున్నారు. రిటైలర్స్ కూడా ప్యానిక్లో అవగాహన లేకుండా ప్యానిక్ అమ్ముతున్నారు. అండ్ ఎస్ఎఫ్ఐ సిప్ సిస్టమ్ కూడా కొంచెం తగ్గింది. అంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కొంచెం తగ్గిందని డాటా చెప్తుంది. ఇవన్నీ కారణాలు. అండ్ క్యూటీ రిజల్ట్ కూడా మరి గొప్పగా రాలేదు, బ్యాడ్ అయితే లేదు. సో ఇదో కారణము. అండ్ డిమాట్ అకౌంట్స్ కూడా తగ్గింది. ప్రజల్లో ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గింది. కాబట్టి ఇవన్నీ కారణం మూలంగా మార్కెట్ తగ్గడానికి అవకాశం ఉంది. బట్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకటేసారి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ బాటం డౌన్ అయినట్టు కనిపిస్తుంది. బాటం అప్ అవడానికి ఛాన్సెస్ చాలా ఉందని చాలామంది చెప్తున్నారు. అండ్ మార్కెట్ కూడా మనం గమనిస్తున్నాము. అందుకే మీకు ప్రతిసారి చెప్తున్నా, కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్. మనం స్టాక్ మార్కెట్ చేసే తప్పు ఏంటంటే ఒకటేసారి పెట్టుబడి పెడతారు. అట్లా కాకుండా స్టాక్ మార్కెట్లో ఇదొక బిజినెస్ కాబట్టి పెట్టుబడిని దాని యొక్క విధానం పద్ధతి చూసి పెట్టుబడి పెట్టాలి. 50% పెట్టేసి మిగతా 50% ఆ షేర్ ఒకవేళ తగ్గితే మంచి షేర్ అనుకున్న తగ్గినడానికి అది యావరేజ్ చేసుకోవడానికి ఈ డబ్బును ఉపయోగించుకోవాలి. సో బిజినెస్ ఇండెక్స్లో మనం రోజు కూడా యూఎస్ఏ, యూరోపియన్, ఆసియా మార్కెట్, 3 మార్కెట్లో చూడాలి. ఈ 3 మార్కెట్ యొక్క ప్రభావం మన ఈ ప్రొద్దున 9:15 మార్కెట్ స్టార్ట్ అయ్యే మార్కెట్ మీద పడే అవకాశం ఉంది. సో రాత్రి ముగిసిన యూఎస్ఏ మార్కెట్ మిక్స్డ్గా ఎండ్ అని చెప్పచ్చు. డౌ జోన్స్ 83% డౌన్ అయితే, నాస్డాక్స్ 212 పాయింట్స్ అప్లో ఉంది. అండ్ S&P 500 27 ఉంది, అది గుర్తించండి. అండ్ యూరోపియన్ మార్కెట్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మన్ ఆల్మోస్ట్ అన్నీ పెరిగాయి 45%, 348 చొప్పున. సో దీన్ని బట్టి మన మార్కెట్ ఈరోజు కొంత గ్యాప్ అప్తో ఓపెన్ అవకాశం ఉంది. దానికి కూడా ఆసియా మార్కెట్ కూడా ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయ్యి కూడా లాభాల బాట నడుస్తుంది. సింగపూర్ ప్రస్తుతం 35% అప్లో ఉంది. ఒక చైనా మాత్రం 40% డౌన్లో ఉంది. తైవాన్ 120 అప్లో నడుస్తుంది. అండ్ జపాన్ కూడా 350 అప్లో ఉంది. కాబట్టి ఈరోజు కొంత మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, అది గుర్తించండి. సో నేను యథావిధిగా మా ఫారినర్స్ సుమారు 1,627 షేర్స్ క్రోర్స్ సేల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 1,510 బై చేశారు, అది గుర్తించండి. నేను నిఫ్టీ స్వల్పంగా తగ్గింది 27. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, అది కూడా గమనించండి. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పెరిగింది 203, అది గుర్తించండి. మిడ్ క్యాప్ 276 డౌన్ అండ్ స్మాల్ క్యాప్ 32. సో స్వల్పంగా తగ్గింది. మార్కెట్ స్టడీగా కాకపోతే దీన్ని బట్టి డాటా చెప్తుంది. ఇండియా విషయంలో కొంచెం తగ్గింది 0.38, 13.69 ఉంది. ఇది ఎప్పుడైతే 10-12 మధ్య ఉంటుందో స్థిరంగా ఉన్నట్టు పర్వాలేదు. ఇది కూడా కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు, ఎందుకంటే ఇంత మార్కెట్ ఉన్న స్వల్పంగా తగ్గింది. సో ఇండియా విషయం అనేది వాలటిలిటీని చూపిస్తాయి కాబట్టి దీన్ని కూడా గమనించండి. తర్వాత పీసీఆర్ నిఫ్టీ రేషియో ఉంటుంది, పుట్కార్ రేషియో. దీన్ని బట్టి కూడా మార్కెట్ గమనం గుర్తించవచ్చు. ఎప్పుడైతే పుట్కార్ రేషియో 1 కన్నా ఎబవ్ ఉంటుందో అది బుల్లిష్, అండ్ బిలో 1 ఉంటే బేరిష్ అనేది మామూలుగా టెక్నికల్గా చెప్తుంటారు. సో మళ్ళీ ఈరోజు 0.96 వచ్చింది, ఆల్మోస్ట్ కొద్దిగా బేరిష్గా ఉంటుందండి, అది గుర్తించండి. బట్ ఇది డాటా ఓన్లీ ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి ఉంటుందని కూడా గుర్తించండి. నెక్స్ట్ ఇక్కడ నిఫ్టీ ఈరోజు 24 నేను ముగిసింది. దాని యొక్క రిజిస్ట్రేషన్ 22,676. దీని ఉద్దేశం ఎప్పుడైతే 22,600 పైన ఉంటుందో అప్పుడు మార్కెట్ ఇంకా పెరుగుదల కనిపిస్తుంది కాబట్టి అది గుర్తించండి. స్టాప్ లాస్ కింద 22,245. ఎప్పుడైతే దీనికన్నా కిందకి పోతుందో ఇంకా మార్కెట్ కింద పోయే అవకాశం ఉందిగా గుర్తించండి. అంటే బ్యాంక్ నిఫ్టీ 48,056 ఉంది. దీని రిజిస్ట్రేషన్ 49,652.
ఎప్పుడైతే దీనిపైన ఉంటుందో అప్పుడే మార్కెట్ యొక్క గమనం పెరిగే అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ కింద 4500 అది కూడా గుర్తించండి. సో ఇక్కడ కొద్దిగా ఇంపార్టెంట్ డాటా ఉంటుంది. గోల్డ్, సిల్వర్, బ్రెంట్, డాలరు అండ్ యూఎస్ఏ బాండ్ ఇవి కూడా మార్కెట్ యొక్క దశ నిర్దేశిస్తాయి. వీటిని కూడా మనం గమనించాలి. సో గోల్డ్ BETF నిన్న 24 పైసా పెరిగి 72.30 క్లోజ్ అయింది. ఇది హైయెస్ట్ 74 పోయింది, లోయెస్ట్ 51. అట్లనే సిల్వర్ BETF కూడా నిన్న ₹1.30 పెరిగి 94.97 దగ్గర ముగిసింది. ఇది హైయెస్ట్ ₹100 పోయి 67 ఉంది. ఈ రోజు సిల్వర్ పెరగచ్చని వార్త చెప్తున్నది. బ్రెంట్ కూడా కొద్దిగా నిన్న పెరిగింది. 0.86 పైసా అప్, 70 రూపీస్ 86, బిలో 70, బిలో 100 ఉంది, అండ్ బిలో ఆల్మోస్ట్ 70 కాబట్టి ఇది కూడా మంచిది. ఇది హైయెస్ట్ ₹92 పోయింది, లోయెస్ట్ 68 పోయింది. డాలర్ ఇండెక్స్ కూడా కొద్దిగా డౌన్ అవుతుంది. నేను అంతకుముందు 110 ఉంది, ఇప్పుడు 103.54 ఉంది. సో డాలర్ ఇండెక్స్ పోయిన కొద్దీ మన మార్కెట్ పెరగడానికి అవకాశం ఉందో గుర్తించండి. సో డాలర్ ఇండెక్స్ మ్యాక్సిమం 116 పోయింది, లోయెస్ట్ 100 పోయింది, అది గుర్తించండి. అంటే డాలర్ మన ఇండియన్ మార్కెట్ నిన్న ₹3 డౌన్ అయింది 8718 కింద. అది హైయెస్ట్ ₹88 పోయింది, లోయెస్ట్ 80 పోయింది. యూఎస్ఏ బాండ్ ఈల్డ్స్ కూడా తగ్గుతుంది. యూఎస్ఏ బాండ్స్ తగ్గుముఖంగా మార్కెట్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూఎస్ఏ బాండ్స్ తగ్గితే వాళ్ళంతా డిపాజిట్స్ తీసి ఇక్కడ ఇండియాలో పెట్టే అవకాశం ఉంటుంది. నిన్న 0.008 తగ్గింది, ఇప్పుడు 4.3088 ఉంది. ఎప్పుడైతే ఇది 3.5 లెవెల్ వస్తే మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. అట్లా ఇక్కడ లాంగ్ బిల్డప్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్యూచర్స్ డాటాను బట్టి లాంగ్ బిల్డప్ అంటే ఇక్కడ ఓపెన్ టెస్ట్ ఎక్కువై ఈ షేర్లు పెడతాయని ఈ జాబితా చెప్తుంది. అండ్ షార్ట్ కవరింగ్ కింద కూడా ఈ షేర్లో ఇంతకుముందు షార్ట్ అయ్యి ఇవి కూడా కంపల్సరీ కొనే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ షేర్లు పెరగవచ్చు అని ఈ జాబితా చెప్తుంది. లాంగ్ అన్వేన్ ఓపెన్ టెస్ట్ తగ్గి ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. షార్ట్ బిల్డప్ కూడా షార్ట్స్ బిల్డ్ అయితే కూడా ఇవి కూడా షేర్లో ఓపెన్ టెస్ట్ తగ్గి ఈ షేర్కు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి ఉంటుంది అని గుర్తించండి. అండ్ ఐఎస్సి డెలివరీ నిన్న ఐఎస్సి డెలివరీ ఈ షేర్లో మినిమం 70 నుంచి ఆల్మోస్ట్ 76% ఈ షేర్లో డెలివరీ అయింది. ఎప్పుడైతే ఐఎస్సి డెలివరీ అవుతుందో ఈ షేర్ ముందు పెరుగుతాయని దీని యొక్క ఉద్దేశంగా గుర్తించండి. టుడే బ్యాన్లో కూడా ఈరోజు బ్యాన్లో ఉన్న ఫ్యూచర్ ఆప్షన్లో ఈ ఫ్యూచర్ ఆప్షన్ బ్యాన్లో ఉంటే ఈరోజు కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఒక్కోసారి దీనికి విరుద్ధంగా పెరుగుతాయి. అది సబ్జెక్ట్ టు మార్కెట్ కండిషన్. సో బ్యాన్లో ఉన్న షేర్ను మనం గుర్తించాలి. మన్నపురం ఫైనాన్స్ ఉంది, హిందుస్థాన్ కాపర్ ఉంది, బిఎస్ ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, సేల్ ఉంది, అది గుర్తించండి. అండ్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ డివిడెండ్స్ అండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ జిఆర్ ఇన్ఫ్రా డివిడెండ్ పట్టించింది. దాని రికార్డ్ డేటు 13 అంటే దీన్ని ఈరోజు మీటింగ్ ఉంది, దీని డివిడెండ్ గుర్తించి అట్లనే ఉడుకో కూడా ఈరోజు మీటింగ్ ఉంది డివిడెండ్ గురించి, అది గుర్తించండి. క్యాస్ట్రాల్ ఆల్ ఇండియా డివిడెండ్ పట్టించింది 9.50 పైసా, దాని రికార్డ్ డేటు 18. ఎవరైతే 17 అంతకన్నా ముందు షేర్స్ ఉంటారో వాళ్ళకు ప్రతి షేర్కు ₹9.50 వచ్చే అవకాశం ఉంది. అట్లనే సిఐ ఆటోమేటివ్ కూడా దాని యొక్క రికార్డ్ డేటు 21 మార్చ్, ₹7 డివిడెండ్ పర్ షేర్. అండ్ సొనఫీ యొక్క కన్జ్యూమర్ రికార్డ్ డేటు 28 మార్చ్, దాని డివిడెండ్ డేటు 55. ఇవి వార్తలు అండి. ఈ వార్త తర్వాత మరొక వీడియో కూడా వస్తుంది, అండ్ బిజినెస్ వార్తలు అండ్ దాని యొక్క ప్రతి వార్తల యొక్క మన టెక్నికల్ విశ్లేషణ పడుతుంది. ఆ వీడియో గమనించి మీరు లబ్ధి పొందడం భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.